హాయ్ అండి, వెల్కమ్ టు వారాహి టారో రీడింగ్. నా పేరు రాధ. ఎలా ఉన్నారండి? బాగున్నారా? మీ పర్సన్ లేట్ నైట్ థాట్స్ ఎలా ఉన్నాయో ఒకసారి చెక్ చేద్దామా? మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు, తన ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి, తను ఏం ఆలోచిస్తున్నారు, తన హిడెన్ సీక్రెట్స్ ఏంటి ఒకసారి చెక్ చేద్దాం. చూస్తున్న మెంబర్స్ ఒక్క పర్సన్స్ తన ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి, తను ఏం ఆలోచిస్తున్నారు, తన లేట్ నైట్ థాట్స్ ఏంటి. షఫిల్ చేస్తున్నంతసేపు ఈ పర్సన్ని పేరు 3 టైమ్స్ తెలుసుకోండి. తనతో గడిపిన హ్యాపీ మూమెంట్స్ని ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఇలా 3 టైమ్స్ కానీ 5 టైమ్స్ కానీ ఇలా షఫిల్ చేయండి. చిటిక వేయండి అండి. నేను షఫిల్ చేస్తున్నంతసేపు మీ పర్సన్ యొక్క లేట్ నైట్ థాట్స్ ఎలా ఉన్నాయి, తను ఏం ఆలోచిస్తున్నారు మీ గురించి. మా పర్సన్ యొక్క లేట్ నైట్ థాట్స్. సెకండ్ అండి. ఎస్, కార్డ్స్. ఓకే, మా పర్సన్ యొక్క లేట్ నైట్ థాట్స్ ఎలా ఉన్నాయి, వాళ్ళు మా యూవర్స్ గురించి ఏం ఆలోచిస్తున్నారు. మీ పర్సన్ యొక్క లేట్ నైట్ థాట్స్, వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు మీ గురించి. నైట్ ఇస్తాను ఏంటి ఉల్టా పల్టా ఇవి కార్డ్స్ అన్నీ. ఓకే, the Pentacles, King of Cups, the World. Nine of 10 of Swords. సెకండ్ అండి. ఓకే, మీ పర్సన్ లాంగ్ డిస్టెన్స్లో ఉన్నారండి, మీకోసం వెయిట్ చేస్తున్నారు. మిమ్మల్ని తను మనసులో ఊహించేసేసుకుంటున్నారు. మీతోనే రిలేషన్ గ్రో చేయాలనుకుంటున్నారండి. మీ పర్సన్ లేట్ నైట్ తను అసలు నిద్రపోవట్లేదండి. తన హెల్త్ సరిగా లేదు. తను చాలా మిమ్మల్ని మిస్ అవుతున్నారు, బాధపడుతున్నారండి. తన హెల్త్ సరిగా లేదండి. 10 ఆఫ్ స్వార్డ్స్ అండి. ఈ పర్సన్కి హెల్త్ ఇష్యూస్ ఉన్నాయండి. తనకి బ్యాక్ పెయిన్ రావటం, హెడేక్ రావటం, తనకి ఏంటంటే హార్ట్లో కొంచెం పెయిన్ రావటం. సో నిద్రలో అసలు నిద్ర లేకుండా మెలకుతో ఉండటం, తను పదే పదే మిమ్మల్ని ఆలోచించటం, మీతో రీయూనియన్ చేయాలని, మిమ్మల్ని మీట్ అవ్వాలని తను చాలా ఆలోచనలండి. మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు. లాంగ్ డిస్టెన్స్లో ఉన్నారంటే మీ పర్సన్, మీరు పెళ్ళైన పర్సన్తో డీల్ చేస్తున్నారు అనుకుంటున్నానండి. ఎందుకు అనంటే ఇక్కడ నాకు మీ పర్సన్కి మ్యారేజ్ అయి ఉండొచ్చండి. ఆ పర్సన్ దూరంగా ఉండొచ్చు, ట్రావెల్ చేసి మీ లైఫ్లోకి రావచ్చు. తను మిమ్మల్ని గమనిస్తున్నారు, అప్డేషన్గా ఆలోచిస్తున్నారు. మీరు ఎవరితోనైనా మాట్లాడుతున్నారా, తనను
తన నిజంగా మీరు మిస్ అవుతున్నారా లేదా, తనే మిమ్మల్ని మిస్ అవుతున్నారు అని చెప్పేసి అని ఆలోచిస్తున్నారు. బాగా మీరు ఎక్కడ తనకు దూరం అయిపోతారో అని చెప్పేసి అని అప్షేషన్గా థింక్ చేస్తున్నారు. వీలైనంత తొందరలో మీ లైఫ్లోకి రావాలనుకుంటున్నారండి మీ పర్సన్. ఎనీవే ఆ పర్సన్ మీ పిక్స్, మీ మెసేజ్లు చూస్తూనే ఉన్నారు. మీరు మంచి ప్రేమగలైన పర్సన్ అయి ఉండొచ్చండి. మీకు అమ్మతత్వము, అమ్మలా చూసుకునే మనసు మీది. మీకు అన్నీ సఫిషియెంట్గా ఉన్నాయండి. మీకు ధైర్యం ఎక్కువ అనుకుంటున్నారు. మీకు ప్రేమ, మీరు ఇచ్చే తన పైన చూపించే కేరింగ్ కానీ, లవ్ కానీ తన లైఫ్లో ఇంకెవ్వరు అలా ఎవ్వరు తనను చూసుకోరని చెప్పేసానని మిమ్మల్ని చాలా చాలా తను గుర్తుకు చేసుకుంటున్నారండి. మీ ప్రేమ తనకు కావాలనుకుంటున్నారండి మీ పర్సన్. విపరీతంగా ఉన్న పళ్ళంగా తను మీ లైఫ్లోకి రావాలనుకుంటున్నారండి. వేగవంతంగా పాజిటివ్గా ఆలోచిస్తున్నారు. మీ లైఫ్లోకి రావాలనుకుంటున్నారు. ఎట్టి పరిస్థితులలో మిమ్మల్ని మిస్ చేసుకోవాలన్న ఆలోచన తనకు లేదండి. క్వీన్ ఆఫ్ పెంటికల్స్ అండి. మీరు చాలా అందంగా ఉండొచ్చండి. చూస్తున్న మా యువర్స్ యొక్క వేళ్ళు చాలా కొంచెం ఏంటంటే చాలా బొద్దుగా ఉండొచ్చండి. మీరు మంచి హైట్, కలరు, లాంగ్ హెయిర్ ఉండొచ్చండి. చూస్తున్న జెండర్ని బట్టి చెప్తున్నానండి. సో ఎనీవే మీకు అన్ని విధాలుగా మీరు సఫిషియెంట్గా ఉన్న పర్సన్ అండి. ఇలాంటి పర్సన్ని నేను మిస్ చేసుకుంటానేమోనని తను చాలా బాధపడుతున్నారు, టెన్షన్ పడుతున్నారు. మీ లైఫ్లోకి రావాలనుకుంటున్నారు. మీరు ఎక్కడ తనను వదిలేసిస్తారో మీకు అన్ని విధాలుగా ఉన్నాయండి. మనీ కానీ, సొసైటీలో మంచి పేరు, చాలా మీకు మర్యాదలు ఇవన్నీ ఉన్నాయండి. ఎక్కడ మీరు తనని వదులుకుంటారో, ఎక్కడ తనని మీరు మిస్ అయిపోతారో అని చెప్పేసానని, తనని మీరు ఎక్కడ వద్దనుకుంటారో అని చెప్పేసానని తనకు మాత్రం నిద్ర లేకుండా ఇలా పెయిన్ఫుల్ సిచ్యువేషన్లో ఉన్నారండి. చాలా మిస్ అవుతున్నారండి మీ పర్సన్. ఈ దూరాన్ని కాస్త దూరం చేయాలని చెప్పేసని, ఈ దూరం ఇంతటితో ఎండ్ అయిపోవాలని చెప్పేసి ఈ సైకిల్ ఎండ్ అయిపోయిందండి ఆల్రెడీ. మీ పర్సన్ మీకు లాంగ్ డిస్టెన్స్లో ఉంటే ఎట్టి పరిస్థితులలో ట్రావెల్ చేసేసి ఈ పర్సన్ ఖచ్చితంగా మీకు దూరంగా ఉన్నారు. ఒకే సిటీలో ఉన్నా లేదా వేరే స్టేట్లో ఉన్నా జర్నీ చేసి వస్తారండి. సో మీరు మాత్రం రోజు ఒకరినొకరు చూసుకోరండి, ఎందుకంటే మీకు డిస్టెన్స్లో ఉన్నారండి ఈ పర్సన్. ఎనీవే ఈ సైకిల్ మాత్రం ఎండ్ అయిపోతుందండి. ఖచ్చితంగా ఈ పర్సన్, మీరు చూస్తున్న మీ పర్సన్ డెఫినెట్గా మిమ్మల్ని మిస్ అవుతున్నారు. ది సన్ అంటే పాజిటివ్ అండి. సింహరాశి పాజిటివ్ అండి. ఖచ్చితంగా మీ పర్సన్ యొక్క ఆలోచనలు చాలా పాజిటివ్గా ఉన్నాయి. మీ లైఫ్లోకి రావాలనుకుంటున్నారు. మీతో మళ్ళీ న్యూ బిగినింగ్ చేయాలనుకుంటున్నారు. ఆ పర్సన్ లాంగ్ డిస్టెన్స్లో ఉన్నారు, ట్రావెల్ చేసి రావాలనుకుంటున్నారండి. మీ పర్సన్ మ్యారీడ్ అయిన పర్సన్ అయినా సరే మీతో రిలేషన్ లైఫ్ లాంగ్ మీతో ఉండాలనుకుంటున్నారండి మీ పర్సన్. ఎనీవే మీ పర్సన్ యొక్క లేట్ నైట్ థాట్స్ అండి. మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు. హెల్త్ పరంగా హీల్ అవుతున్నారు. మీ దగ్గరికి జర్నీ చేసి రావాలనుకుంటున్నారు. ఖచ్చితంగా మాత్రం ఇది పాజిటివ్ రీడింగ్ వచ్చేసిందండి. ఎట్టి పరిస్థితుల్లో మీ పర్సన్ మీ లైఫ్లోకి వస్తారు. ఖచ్చితంగా మీతో ట్రావెల్ చేస్తారండి. మీతో ట్రావెల్ చేయాలనుకుంటున్నారు. మీతో ఎక్కడికైనా లాంగ్ జర్నీ చేయాలనుకుంటున్నారు. మిమ్మల్ని ఎక్కడికైనా దూరంగా తీసుకెళ్ళాలనుకుంటున్నారండి పర్సన్. ఏంజల్స్ యొక్క బ్లెస్సింగ్స్ ఏంటి, ఏంజల్స్ యొక్క మీకు ఏం గైడెన్స్ ఇవ్వబోతున్నారు? నో అండి, మీరు డౌట్ పడకండి. ఎట్టి పరిస్థితులలో మీ పర్సన్ మిమ్మల్ని మిస్ అవుతున్నారండి. లేదు, మిస్ అవ్వట్లేదు, అంతా మా భ్రమ, అదేం లేదు, అలాంటివి మాత్రం అనుకోకండి. రీడింగ్ మాత్రం ఖచ్చితంగా ఏంటి అని అంటే ఎవరి సిచ్యువేషనో తెలియదు కదా, వాళ్ళకు పాజిటివ్గా జరుగుతుంటుంది కదండి. ఆ పాజిటివ్ జరుగుతున్న వాళ్ళకండి రీడింగ్. ఎందుకంటే మీరు ఇలా జరగదు, ఇది మాకు కాదు, ఇది మాకెందుకు జరుగుతుంటుంది అని మాత్రం అలా ఆలోచిస్తే మనకు జరగదండి. ఏదైనా పాజిటివ్, మీరు పాజిటివ్గా ఆలోచించండి, అన్నీ పాజిటివ్ అవుతాయండి. అబండెన్స్ చూసారా, అబండెన్స్. బీ పాజిటివ్ అండి. రీకన్సిడర్. తప్పకుండా మీ పర్సన్ మీ లైఫ్లోకి వస్తారు. సక్సెస్ అండి. బాటమ్ ఆఫ్ ది డిక్ సక్సెస్. మెడిటేషన్ బింగి ఆన్సర్స్. మెడిటేషన్ చేయండి. మీరు ప్రశాంతంగా ఉండండి.
మీ పర్సన్ యొక్క లేట్ నైట్ థాట్స్ అయితే చాలా, ఈ పర్సన్ ఎవరో కానీ ఈ పర్సన్ ఆలోచనలు మాత్రం చాలా పాజిటివ్గా ఉన్నాయండి. ఐ క్లైమ్ దిస్ పాజిటివ్ రీడింగ్ అని చెప్పేసానని కింద కామెంట్ బాక్స్లో రాయండి. మీకు కానీ రీడింగ్ కానీ నచ్చినట్టయితే ప్లీజ్ అండి లైక్ చేయండి, కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కనబడుతున్న బెల్ సింబల్ పైన క్లిక్ చేయండి. మీకు పర్సనల్ రీడింగ్స్ కావాలనుకుంటే కనబడుతున్న నెంబర్కి కాల్ చేయండి, మెసేజ్ చేయండి. థ్యాంక్ యూ అండి.